లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటుగా మరొక కీలకమైన అంశం అదేంటి అంటే యువతకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ఏ దోవలో ఉన్నారు, ఏంటి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని ఏమైనా సరే కోల్పోతున్నారా, వాళ్ళకి ఏదైనా సరే మరి ఒక రోల్ మోడలు అనేది కూడా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఎవరైనా ఉండాలి అనే ఉద్దేశం పైన కొత్తగా ఒక ఎపిసోడ్ ట్రై చేయాలనే ఉద్దేశంతో మనతో ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా సార్ రాజకీయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో నేటి యువతరానికి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్గా ఉండటం కోసం మీకు తెలిసిన వాళ్ళలో ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కొంచెం చెప్తారా క్లుప్తంగా? రూట్ ఇలా మార్చారు అంటే మంచిదే, యూత్ కూడా గుడ్ అండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే కొంతమంది నేను ఏమన్నా కానీ తొప్పట్టును కానీ ఆ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ గారు, మహేష్ గారు, చాలామంది ఉన్నారు. అది వాళ్ళ స్టోరీలు ఇన్స్పిరేషన్గా భావించేటట్టు సాయంత్రం అయ్యేటప్పుడు చర్చా వేదికలు, సరే విత్ డ్యూ రెస్పెక్ట్ దమ్, నేనేమో మీరు అన్నట్టు ఇప్పుడు క్రీడాకారుల్లో చాలామంది ఉంటారు. మీకు సచినోడు ఇంట్రెస్ట్ ఉంటుంది, అదే సచిన్ టెండూల్కర్ సచిన్ ముద్దుగా ఎన్టీ వాడిని పిలుచుకుంటారు కదా, అలాంటి పచ్చి స్వార్థపరులు ఇంకెవరు ఉంటారని వేరే సంగతి. నాకు ధ్యాన్ చంద్, కెప్టెన్ ధ్యాన్ చంద్ అంటే ఇష్టం, అది మాట్లాడుకున్న తర్వాత. నాకు కపిల్ దేవ్ అంటే ఇష్టం లేండి. మీరు కపిల్ దేవ్ నిఖంజ్ 1983లో మేము చూసినప్పుడు, ఆ రోజు వరల్డ్ కప్ తీసుకొచ్చినప్పుడు ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. నా మాట అయింది. సరే, ఇప్పుడు నేను ప్రజలకి ఇన్స్పిరేషన్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఒక ఉపాధి కల్పన కానీ తీసుకునే వాళ్ళని మనం చెప్పుకున్నాం. వాళ్ళ విజువల్స్ కూడా మీరు వేస్తే బాగుంటుంది తప్పకుండా. అనేక మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, దేశాన్ని ముందుకు తీసుకొచ్చిన జంషెడ్ అంటే జేఆర్డి టాటా గారు, వాళ్ళ కుటుంబం కానీ చాలామంది చెప్పుకోవచ్చు. కానీ నవతరంలో వాళ్ళు కనపడేది ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఉన్నారు, తెలుసు మీకు. ఆయన పాకెట్ మనీ, వాళ్ళ మిస్సెస్ కూడా సుధామూర్తి గారు చాలా గొప్పవాళ్ళు. దాని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సరే, వాళ్ళ అజీం ప్రేమ్జీ అనే వ్యక్తి ఉన్నారు, చాలామంది తెలుసు. విప్రోలో లక్షలాది మంది ఆయన దగ్గర పనిచేస్తారు, లక్షలాది మంది. అజీం ప్రేమ్జీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న సమయంలో, అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందే, రిపీటింగ్ 47కి ముందే, అలా నాన్నగారికి సన్ఫ్లవర్ ఆయిల్ సబ్బులు, విప్రో సబ్బులు కూడా సబ్బులు తయారు చేసే కర్మాగారం ఉండేది. అంటే అప్పటికే ఉన్నారు అర్థం. మేబీ గుజరాతీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, గుజరాతీలను తప్పు ఎందుకంటే తప్పుదారి పెట్టిన ఆదాని గారు లాంటి వాళ్ళనే తప్పుపడతాను. దేశాన్ని శాసించి, రాజకీయ నాయకులు ఆశించి, తెలుగు జాతిని బానిసలు చేసి ఆడించుకుంటున్న నాయకుల ద్వారానే బాధ తప్ప. సరే, అందరూ గుజరాతీలు తప్పేలా ఉంటారు. మహాత్మా గాంధీ గారు లాంటి గొప్పవాళ్ళు లేరా, పటేల్ గారు లేరు. స్టాన్ఫోర్డ్లో వాళ్ళ నాన్నగారు చనిపోతే వెనక్కి వచ్చేసి వాళ్ళ బిజినెస్లో కూర్చుని కొన్నాళ్ళు అయిన తర్వాత చదువు మీద ఉన్న ప్రేమతో, అయ్యో నేను ఈ బిజినెస్ నష్టపోయిన కొంత పర్వాలేదు, నేను అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. చదువు కంప్లీట్ చేసుకుని స్టాన్ఫోర్డ్ నుంచి చదువు కంప్లీట్ చేసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి, సరే మిగతా ఆ రంగాల్లో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీరు ఎలా ముందుకు తీసుకెళ్లారో. మీరు హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్లో మిగతా వాళ్ళు ఏమైనా ఐటీసీకి ఇప్రో సెటిల్ అయినవారు. ఇప్రో మొట్టమొదటిగా ఆ రోజు రాష్ట్రభూత ఆహ్వానాన్ని మన్నించి అక్కడ రావటం, అది పెట్టుకోవడం జరిగింది. సరే, మిగతాది విశాఖపట్నంలో కూడా పెట్టమని డిఫరెంట్ విషయం. అవునవును. ఆయనలో ఉన్న గొప్పదనం ఏంటంటే, ఆయన మతం ఏంటో మీకు తెలుసా? లేదు. మతంలో ఏ వర్గం, పైగా ఆ మతంలో ఇంకో ఏ వర్గం, చాలా వర్గాలు ఉన్నాయి, డీప్ వర్గాలనే ముఖ్య వర్గాలు కదా. ఏ రోజు కూడా ఎవరికి తెలియనివ్వలేదండి, అవసరం లేదు. మతాన్ని తన 4 గోడల మధ్యనే, తన ఒక గోడల మధ్యనే ఉంచుకున్నారు. యువతకు ఉపాధి ఇవ్వటం మీద కాన్సన్ట్రేషన్, ఎందుకంటే హైటెక్ ఉద్యోగాలు చేద్దాము, ముందల బేస్ ఉద్యోగాలు పెట్టుకుందాం అనే దాని మీద కాన్సెప్ట్తో వెళ్ళి ఎక్కువ మంది, అంటే తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పనితీరు అనేది కంపెనీకి లాభదాయకమే.
కానీ హ్యూమన్ రిసోర్సెస్ అంశాలు ఉంటుందని చెప్పి సామాన్యం మనల్ని అప్డేట్ చేసుకుంటే వెళ్దాము మిగతాది అనే ఉద్దేశంతో వాళ్ళని ఉపాధి కల్పన కూడా ఒక దృష్టి కంపెనీకి కొంత మైనస్ అయి ఉండొచ్చు, ఒక దృష్టిలో పెట్టుకున్న గొప్పవాడు. విద్య మీద అద్భుతమైన అనురక్తితో ఏం చేశాడు తెలుసు. ఈ దేశ చరిత్రలో మళ్ళీ చెప్తున్నాను నేను, అంటే ఆంధ్రప్రదేశ్లో 6 ప్యాసింజర్లు దొబ్బేసి కొట్టేసి లాగేసుకున్న ఆదాని గారిని పేరు ఉంది కదా, లక్షల కోట్లు 40-50 లక్షల కోట్లు క్రోనీ క్యాపిటలిస్టులు వాళ్ళు సంపాదించుకుని 100 కోట్లు వితరణ ఇవ్వగానే మొత్తం అన్ని పేపర్లు నిండిపోతాయి, అన్ని మీడియాలు వాళ్ళే, మీడియాలు కొనుక్కుంటారు, బానిసలు చేశారు. కాకుండా రాజకీయాలు ఏ రోజు కల్పించుకోలేని వ్యక్తి అంబానీ గారు లాంటి వాడు. ధీరుభాయ్ గారు ఇలాగ దుర్మార్గంగా ఆదాని గారు మోడీ గారు అంటే టైప్లో వసూలు చేయకుండా లోపాలను అడ్డం పెట్టుకుని పైకి వచ్చాడని చెప్తారు. జేఆర్టీ ఇప్పుడు టాటా గారి మీద అక్కడక్కడ కొన్ని వచ్చినా అది లేదు. అలాంటిది ఈయన మీద ఎలాంటి దాన్ని లేకుండా ముందుకు తీసుకెళ్ళి ఎవరు కావాల్సిన డొనేషన్ కూడా ఫిలాంథ్రపీకి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈయన బెదిరించి కొంతమంది 70 కేసులు వేశారు. అజీం ప్రేమ్జీ గారు ఏంటంటే నేను ట్రస్ట్ పెట్టుకుని ప్రజల కోసం చేసుకుంటున్నాను ఇదని చెప్పాడు. కోర్టు అందరిని పిలిపించి ఏ శిక్ష వేసినా తలకాయ ఉంచుకుని నేను ఆర్గ్యుమెంట్ కూడా చేయను, ఏ శిక్ష వేసినా చేసుకుంటాను. కోర్టు మొత్తం అందరినీ కేసులు చూసి వాళ్ళందరితో క్షమాపణ చెప్పించింది. తలెత్తు ఉన్నతంగా నిలబడ్డాడు. ఏ ఇన్ఫ్లుయెన్స్ వాడలేదు. శిక్ష నేను భద్రగా అంటాను. తన కంపెనీ నుంచి నిజంగా వాళ్ళ కుటుంబానికి మెచ్చుకోవాలండి. తన కంపెనీ నుంచి తనకి 100 షేర్లు ఉన్నాయనుకోండి కంపెనీలో, ఇప్పటివరకు దాదాపు మెజార్టీ షేర్లు అని 67%. ఈ దేశంలో అత్యన్న 5 రిచెస్ట్లో ఒకళ్ళు 67%, 3/2 వంతులు దాన్ని ట్రస్టులకి ప్లెడ్జ్ చేసి డొనేషన్ చేసి విద్య కోసం ఖర్చు పెట్టేసానికి ఇచ్చేసాడు. వాళ్ళ పిల్లలు కూడా ఒప్పుకున్నారు, భార్య పిల్లలు. 1,45,000 కోట్లు అప్పుడు ఇచ్చినప్పుడు ఇవాళ 2 లక్షల షేర్లు 2,60,000 కోట్ల రూపాయలు దానం చేసిన ప్లెడ్జ్ చేసిన వ్యక్తి. ప్రపంచంలో టాప్ ర్యాంకులు ఉన్నారు. అంబానీలు కాదు, ఆదానీలు కాదు, దిక్కుమాలిన ఆదానీలు కాదు, ఇంకొకళ్ళు కాదు. శివనాడార్ గారు మిగతా కొంతమంది చేశారు, నరమూర్తి గారు కొంత. కానీ ఈ దానం ఎంతమందికి తెలుసండి? తెలీదు. 2,60,000 కోట్ల రూపాయలు చేసి ప్రపంచ స్థాయిలో, నేను బిల్ గేట్స్ను వారన్ బఫెట్ నేను చెప్పట్లేదు కానీ ఆ స్థాయిలో ఆ తర్వాత 5-7 స్థానం ఉండే దేశంలో మీకు తెలియదు. ఎందుకని మీడియా మీరందరూ విస్మరించారు? ఒక మతంలో ఉన్న బాజా భజంతులు కొడితే ఆయన మతాన్ని కూడా ఏ రోజు ఆయన ఏ ఆఫీసులోను కూడా ఆయన మతం ఉండదు, శ్లోకాలు ఉండవు. ఆయన పబ్లిక్గా వెళ్ళి నేను వీళ్ళ గుడిలోకి వెళ్ళాను లేదా మసీదుకి వెళ్ళాను చర్చికి వెళ్ళాను ఏ రోజు తన కుటుంబ సభ్యులు కూడా మాట్లాడలేదు. ఒక ఇన్స్పిరేషన్, ఆ విద్య మీద ఉన్న తపన. చిన్నప్పుడు చాలామందికి తను చదువుకోవాలనే తపన, గొప్ప ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని తపనలోకి ప్రజలందరూ చదువుకోవాలని తప్పన మొత్తం ఆ ఫిలాంథ్రపీ చేసి తన ఆస్తిలో 3/2 చేసి ఆ ఫిలాంథ్రపీకి ఆ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ప్రతిరోజు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థితికి మేము మంచినీళ్ళు ఇస్తానికి నేను తిప్పలు పడుతున్నాను. ప్రతిరోజు ఒక మంచినీళ్ళు మజ్జిగ. ఈరోజు కూడా నేను అమ్మాయి పేరు మీద ఇస్తాను. ఇవాళ కూడా మీరు మనం మాట్లాడుకునే ఈ టైంకి మధ్యాహ్నం 1 గంటకు కూడా ఇవాళ ఒక కార్యక్రమం నన్ను సంపాదించలేదండి, సంపాదించి చేసుకుంటాను. దీనికి కష్టపడుతుంటే అలాంటిది ఇవాళ ప్రతిరోజు మనం మాట్లాడుకునే టైంకి ఈరోజు తీస్తే 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆయన ట్రస్ట్ నుంచి ప్రజలకి. ప్రజలకు తెలపలేదు. ఎందుకంటే సింపుల్ హ్యూమన్ బీయింగ్. ఎకానమీ క్లాసులో వెళ్తాం అనేది ఒకసారి గొప్ప కాదు. ఆయన టొయోటా కరోలా కొనుక్కుని, కాదండి కొంచెం సేఫ్టీ కారు కొనుక్కోండి అంటే సెకండ్ హ్యాండ్ ఒకటి బెంచ్ కారు కొనుక్కున్నాడు. సెకండ్ హ్యాండ్. ఆయన ఆయన ఎవరన్నా సినిమా యాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఉంటారు, ఎవరో రకుల్ ప్రీత్ సింగ్ లేకపోతే శ్రీదేవి గారు వాళ్ళందరూ ఉండేవారు కదండి. వీళ్ళందరూ సబ్బు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, వాడుకోరు. ఆయన సబ్బు ఆయనే వాడుకుంటాడు. ఇది లోభితనం కాదు, తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ అంతే. మీకు సామాన్యత కాదు. తన వర్డ్స్ తను చేసే చర్యలు బయటికి ప్రతిబింబించాలనే ఒక గొప్ప ఉదాత్తమైన ఆశయం. తన యొక్క భావాలు పరిమితంగా ఉండాలి, తన వ్యక్తిగత భావాలు ఇంటికే పరిమితం ఉండాలి. వివాహం ఏదన్నా సరే, పిల్లల వివాహం అయిందంటే మీకు ఎవరికి తెలియదు.
కొంతమంది 50,000 కోట్లు పెట్టి వివాహం చేసుకుని మామూలుగా చేయర్లేండి. ఈ జియోలోనేమో 5 రూపాయలు 10 రూపాయలు పెంచుతారు, అయిపోయింది. అంతేగా. ఈ అందరూ మార్వాడి కంపెనీలు అందరూ ఇంకొకళ్ళు పెంచుతారు. అందరూ ఈ దేశంలో ఉన్న మొత్తం కంపెనీలని మార్వాడీలు ఫోన్లు మార్వాడి గుజరాతీలు ఏదైతే ఏమిదండి. ఏది మీరు వాడా ఐఫోన్ అయినా వాడాఫోన్ అన్నా వాళ్ళదే, ఏది మెజెస్టిక్, తర్వాత జియో కానీ ఎయిర్టెల్ కానీ గుజరాత్ మార్వాడి లేరండి, చేయలేదు. వాళ్ళ పిల్లలు ఎవరో కూడా తెలియదు మీకు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు మనం తర్వాత. ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు అడిగింది రైట్స్ పర్స్పెక్షన్లో అడిగారు. ఇంత దానం చేసిన వ్యక్తి, ఇంత హంబుల్నెస్ ఉన్న వ్యక్తి, మీడియా ఆయన 2000లో పద్మశ్రీ, తర్వాత పద్మవిభూషణ్ కూడా 2011లో పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు. కలాం గారు ఉన్నప్పుడే ఒకటి సరే ఉందో అనుకుంటండి. అని నేనేమంటే అండి, అది ఓకే. తర్వాత మీ మీడియాకి ఏమైందని అడుగుతున్నాను. రాంగ్ రీజన్స్ ఉన్న వ్యక్తిని నేను చూశాను. నేను వీడియోలో ప్రముఖ ఆర్థిక చాకచక్యుడు యోధుడు ఆదాని అని ఆయన మీద నేను చూశాను వీడియోలు. ఈయన పక్కన పడేశారా? గుండె లోతులోంచి ఆలోచించుకోండి. చాలా గొప్ప. మనం ఇంకొక గురించి మాట్లాడుకుందాం. కానీ ఆయనది కానీ, ఆయన కంపెనీ కానీ, ఆయన ప్రస్థానం కానీ, ఆయన ఏ రాజకీయ నాయకులతో ఫోటోలు చూసారా మీరు? వస్తే ఆ రోజు అలాగే పూసుకు తిరిగారా? ఆయన విమానాలు ఇంకో రాజకీయ నాయకులు పెట్టేసి అక్కడ అడ్డంగా చేసుకుందాం చూసారా? లేదు లేదు, ఆయనకి అసలు అట్లాంటి లేదు. స్టెప్ బై స్టెప్. ఇవాళ నేను దీంట్లో లేకపోవటం వల్ల వెనకబడిపోతున్నాను ఎప్పుడు అనుకోలేదు ఆయన. సింపుల్ హ్యూమన్ బీయింగ్, భార్య భర్త పిల్లలు హ్యాపీగా ఆనందంగా జీవించి కుటుంబంలో ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటాడు. మూల మీరు ఒక ఆఫీస్కి వెళ్ళి మామూలుగా క్లర్క్ పనిచేసే దగ్గరే కూర్చుని ఒక 20 నిమిషాలు అరగంట కూర్చుని చూసుకుని వెళ్తాడు. మళ్ళీ ఆయన రూమ్లోకి వెళ్తాడు. ఓకే. సామాన్యులతో ఎప్పుడూ కూడా మిళితమే వ్యక్తి, అహంభావం లేని వ్యక్తి. అంటే హ్యూమన్ టెండెన్సీలో 100లో ఒక లోపం ఉందేమో తెలియదు, ఏమన్నా ఎందుకు తెలియదు. కానీ నాకు అలాంటి గొప్ప వ్యక్తులు, ఒక మానవీయ కోణం ఉన్న కూడా వ్యక్తులు, వాళ్ళు మనం మంచి రోజు ఈరోజు తలుచుకుంటే. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.